హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ జోష్. అందాల ముద్దుగుమ్మ సమంత ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది. నాగ చైతన్యను 7 సంవత్సరాలు ప్రేమించిన తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది. అకస్మాత్తుగా 2017లో విడాకులు తీసుకొని 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరినీ ఆశ్చర్యపరిచారు ఇద్దరు. అయితే అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్న సమంత మయోసైటిస్ బారిన పడింది. ఆ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు సినిమాలకు కూడా ఏడాదికి పైగా విరామం కూడా తీసుకుంది. అంతకు ముందుగా తాను నిర్మాతల దగ్గర నుంచి తీసుకున్న అడ్వాన్స్‌ను కూడా తిరిగిచ్చేసిందట నిజాయితీగా. అండ్ ఎక్కడికెళ్ళినా సరే, ఏం చేస్తున్నా ఎప్పటికప్పుడు తన వివరాలనైతే ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ అభిమానులతో దగ్గరగా ఉంటుంది. ఇటీవలే వరల్డ్ పికిల్ బాల్ చెన్నై టీంను కొనుగోలు చేసింది. ఇదే సమయంలో నాగ చైతన్య హైదరాబాద్ రేస్ కోర్స్ టీంను కూడా కొనుగోలు చేయడం విశేషం. 2 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న శోభిత ధూళిపాలతో గత నెలలోనే నాగ చైతన్య నిశ్చితార్థం చేసుకున్న విషయం అయితే అందరికీ తెలుసు. ఈవెన్ అందరూ ఆశ్చర్యపోయారు కూడా. వీరి వివాహం వచ్చే ఏడాది మార్చిలోనే కానీ ఏప్రిల్లో కానీ జరగొచ్చేమో తెలీదు మరి. అయితే ఈ విషయంపై సమంత ఎక్కడా కూడా బహిరంగంగా వ్యాఖ్యానించలేదు. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అయితే "ఎ డే ఇన్ మై లైఫ్" అంటూ ఒక క్యాప్షన్ పెట్టి ఒక వీడియోనైతే షేర్ చేసింది. ఆ వీడియోలో ఆ రోజు చేసిన పనులన్నింటినీ చూపించింది. దానికి "లైఫ్స్ గోల్డెన్" అనే క్యాప్షన్ కూడా పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఎందుకంటే "ఎ డే ఇన్ మై లైఫ్" అనే టైటిల్ పెడితే తనకంటూ ఓ రోజు వచ్చిందని, తాను ఎవరి చేతైతే బాధపడ్డానో వారి మీద రివెంజ్ తీర్చుకునే సమయం ఎన్నాళ్ళుగానో ఎదురు చూసిన తర్వాత వచ్చిందని, ఏం చేస్తానో నాకే తెలియదనేలా అర్థముందని, కానీ తీరా చూస్తే వీడియోలో తన లైఫ్ స్టైల్ పెట్టిందంటూ నెటిజన్లు అయితే నిరాశకు గురవుతున్నారు. ఏదన్నా ఉంటే ఇప్పుడు తనకు సమయం వచ్చిందని చూస్తారుగా అని హెచ్చరించేలా ఉండాలని మరో నెటిజన్ అయితే కామెంట్ చేశారు. ఏది ఏమైనా తన పర్సనల్ లైఫ్ ఎలా ఉంది ఏంటి అన్నది అప్లోడ్ చేసింది, కానీ మనమేమనుకున్నాము అనేది ఆమె మీద రివెంజ్ మనం తీర్చుకోకూడదు కదా. ఏమంటారు?